హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో నేనైతే ఎసెన్షియల్ గురించి అయితే సిరీస్ చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎసెన్షియల్, లైక్ ఎసెన్షియల్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆన్బోర్డింగ్ ఎలా జరుగుతుంది, టెక్లీప్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, టీఎఫ్ఏ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి. సో ఇలా ఎసెన్షియల్ గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను చేస్తున్నాను. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ కాల్స్ అనమాట. సో మనకు ప్రాజెక్ట్ కాల్స్ అనేది ఎప్పుడు వస్తాయి, సో మనం ప్రాజెక్ట్ కాల్స్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒకవేళ మనం ప్రాజెక్ట్లో ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు నచ్చకపోతే మనం రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చా, లైక్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయచ్చా. సో ఇలా చాలా థింగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఆల్సో నా ప్రాజెక్ట్ కాల్ ఎలా జరిగింది అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండింది, సో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో మనం టీఎఫ్ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు జిఎఫ్టీ ట్రైనింగ్ జరుగుతుంది అనమాట, స్ట్రీమ్ ట్రైనింగ్. సో ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. సో ఒక్కొక్క స్లాట్ ఆఫ్ మెంబర్స్కి ఒక్కొక్క టైం పీరియడ్లో జరుగుతుంది. కొంతమందికి 1 వీకే జరిగింది అండ్ కొంతమందికి 2 వీక్సే జరిగింది. సో ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ కాల్ గురించి అయితే చెప్తాము అండ్ ఆఫ్టర్ దట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను, లైక్ నా ప్రాజెక్ట్ కాల్ ఎలా జరిగింది, నేను ఎలా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను అనేది. సో ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ వీటి గురించి కూడా మనకు ప్రాజెక్ట్ కాల్లో అడుగుతారనమాట. సో ప్రాజెక్ట్ కాల్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ ఎ మినీ ఇంటర్వ్యూ. సో ఒక కాల్లోనే మనకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారనమాట. సో మనకి కాల్ అయితే లీడ్సే చేస్తారు, లైక్ మేనేజర్ కానీ అసోసియేట్ మేనేజర్ కానీ మోస్ట్లీ మేనేజర్సే కాల్ చేస్తారనమాట. సో నార్మల్లీ ఈ కాల్ అయితే మనకు నార్మల్ పర్సనల్ ఫోన్ నెంబర్కి అయితే రాదు, టీమ్స్ నుంచే మనల్ని కమ్యూనికేట్ అవుతారనమాట. లైక్ ఇన్ కేస్ మనం లీవ్లో ఉన్నాము, సో ఇలా ఏమైనా ఉంటే, సో రేర్ కేసెస్లో మనకి పర్సనల్ నెంబర్లో అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తారు, లైక్ వి విల్ కాల్ యూ, లైక్ లెట్స్ కనెక్ట్ అనేసి. సో మన దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకు కాల్ చేస్తారు, లైక్ సమ్ మీటింగ్ అయితే షెడ్యూల్ చేస్తారు. అండ్ కాల్ అయితే ఎలా జరుగుతుంది అంటే, లైక్ మనం స్ట్రీమ్ ట్రైనింగ్ ఇవి చేస్తూ ఉంటాం కదా, లైక్ మనకు కొంతమందికి ఎలా అంటే, లైక్ స్ట్రీమ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన 2-3 వీక్స్కే కాల్స్ వచ్చేస్తుంది. కొంతమందికి మొత్తం స్ట్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా లైక్ కాల్స్ అనేది రావు. సో ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్స్ ఉంటే, ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే త్వరగా మనకి కాల్స్ వచ్చేస్తుంది, త్వరగా మనం ప్రాజెక్ట్లోకి అలకట్ అయిపోతాం అనమాట. సో కొంతమందికి ఏంటి అంటే లైక్ బెంచ్లోనే ఉంటాము, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్లో వేసేస్తారు, లైక్ డిఫరెంట్, లైక్ నీ స్ట్రీమ్ ఒకటి ఉంటుంది బట్ నేను వేసిన ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎలా అంటే ప్రాజెక్ట్ కాల్ అనేది దయచేసి ఎవరు రిజెక్ట్ చేయొద్దండి. ఒక్కసారి మీరు రిజెక్ట్ చేశారు అంటే నెక్స్ట్ ఇమీడియట్గా మీకు మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అయితే వస్తుందో లేదో అనే డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే బెంచ్లో ఉండడం అనేది డేంజర్, అనేది రిస్కే ఎప్పటికైనా సరే. 1 or 2 months బెంచ్లో ఉంటే ఓకే, కానీ లైక్ 2 to 3 months, 3 to 4 months బెంచ్లో ఉండే వాళ్ళకైతే సో ఇది చాలా ఏమంటారు రిస్కే. ఎందుకంటే బెంచ్లో ఉన్న టైం పీరియడ్ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ టైం మీరు ఏదో ఒక ప్రాజెక్ట్లో ప్లేస్ అవ్వడానికే చూడండి. ఇలా ఉంటుందన్నమాట. లైక్ మనము స్ట్రీమ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే, డొమైన్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే మనకు కాల్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు కానీ స్ట్రీమ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే, ఒకవేళ మీకు ట్రైనింగ్ అనేది 4-5 months అయిపోయింది అంటే యూ క్యాన్ ఆన్సర్, లైక్ క్వశ్చన్స్ అయితే కొన్ని అడుగుతారు, మీరు ఆన్సర్ చేయొచ్చు. కానీ ఒకవేళ మీరు మిడిల్ ఆఫ్ ద స్ట్రీమ్ కానీ లైక్ జస్ట్ 1 to 2 weeks ఉన్నారు అంటే, సో ఆ టైంలో మీకు ప్రాజెక్ట్ కాల్ వస్తే మీరు చెప్పచ్చు అనమాట, లైక్ ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము, మాకైతే ట్రైనింగ్ జరుగుతుంది అనేసి. కాకపోతే వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట, మీ రెజ్యూమ్ నుంచో కానీ, లైక్ మీ ఏమంటారు, మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు కదా, లైక్ అసెస్మెంట్స్ అయితే రాసి ఉంటారు టీఎఫ్ఏలో వాటిలో. సో దాని గురించి కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మేనేజర్తో కాల్ అయితే లైక్ వాళ్ళు మరీ అంత డెప్త్గా అయితే వెళ్ళరు, ఎందుకంటే మన ఫ్రెషర్స్, సో ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేసి వాళ్ళకు కూడా తెలుసు. సో అంత డెప్త్గా అయితే వెళ్ళరు. కాకపోతే నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే, మీకు వచ్చిన కాల్ ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను. బట్ అదర్ దెన్ దట్ అది మీ పర్సనల్ ఒపీనియన్. సో మీకు లైక్ సమ్టైమ్స్ లైక్ ఏముంటుందంటే ఇర్రిలెవెంట్గా ఉంటుందన్నమాట ప్రాజెక్ట్స్. సో మన స్ట్రీమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ వాళ్ళు ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్ట్రీమ్ అయితే డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇట్ ఈస్ గుడ్, లైక్ నో చెప్పడం మంచిది. ఎందుకంటే మనము డిఫరెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళి స్ట్రగుల్ అవ్వడం కన్నా ఇక్కడ మనము మొత్తం ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకునేసి మన స్ట్రీమ్లో ఉన్న ప్రాజెక్ట్లో అలొకేట్ అయితేనే ఇట్స్ బెస్ట్. సో అలా మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏదైనా వచ్చినప్పుడైతే నో చెప్పండి. అండ్ ఆల్సో అనదర్ థింగ్, ఒకవేళ నైట్ షిఫ్ట్స్ కానీ 24/7 సపోర్ట్ ప్రాజెక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి. సో ఇవైతే ఆల్రెడీ మెన్షన్ చేస్తారనమాట మేనేజర్ మనకి కాల్లోనే, అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24/7 సపోర్ట్ ప్రాజెక్ట్స్, ఇఫ్ యూర్ ఓకేనా మీకు ఇది అని అడుగుతారనమాట. సో 24/7 అనేది ఇట్స్ రియల్లీ టఫ్. సో వాళ్ళు ఎప్పుడు మనకి కాల్ చేసినా కానీ మనం వెళ్ళి
చేసేలాగా ఉంటుందన్నమాట. ఎవ్రీ టైమ్ ఆన్ కాల్ ఉండాల్సిన పని వస్తుంది. కాకపోతే గుడ్ పే ఉంటుందన్నమాట. దానికైతే వాళ్ళు డిఫరెంట్గా షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం మరీ అంత ఏమంటారు 24/7 చేయాల్సినంత అవసరం అయితే లేదు అనుకుంటాను. అండ్ నైట్ షిఫ్ట్స్ ఓకే. సో నైట్ షిఫ్ట్ కూడా మనకు ఏమంటారు, ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ యూ కెన్ గో విత్ దాట్. అండ్ ఇంకొన్ని అయితే మనకు లైక్ 12 to 10 కానీ 1 to 10 కానీ ఇలా ఉంటుందన్నమాట షిఫ్ట్ టైమింగ్స్. సో వాటికి కూడా మనకు షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ మీ షిఫ్ట్ టైమింగ్ ఏంటి ఆ ప్రాజెక్ట్లో అనేది ఎవ్రీథింగ్ మేనేజర్ మనకు ముందే చెప్తారనమాట. సో ఆ కండిషన్స్ ఆ టైమింగ్స్ మీకు ఓకే అంటే యూ కెన్ గో విత్ దాట్. ఇంకేముంటుంది లైక్ ఇంకేం ఉండదు. లైక్ మేనేజర్ ప్రాజెక్ట్ కాల్ అయితే మనకు నార్మల్ ఇలానే ఉంటుంది. మనం ప్రాజెక్ట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫ్రెషర్. సో మనం ఎక్కువ బెంచ్లో ఉంటే వాళ్ళు అది నోట్ చేసుకుంటారు కాబట్టి, సో ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఏదన్నా లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ, లైక్ ఏదన్నా మనకు రిసెషన్ వచ్చినప్పుడు కానీ, సో ఫస్ట్ ప్రియారిటీ బెంచ్లో ఉన్న వాళ్ళకే ఇస్తారనమాట. సో రిసెషన్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు గెస్ చేయలేము. లైక్ 1-2 monthsలో వస్తుంది, ఆ తర్వాత మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ లైక్ వితిన్ మంత్లో మనకు అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి టైంలో ఫస్ట్ వాళ్ళు తీసుకున్నది వచ్చేసి బెంచ్ లిస్టే అనమాట. సో అలా మనం రిస్క్లో పడకుండా ఉండాలి అంటే ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం అలకేట్ అయి ఉండాలన్నమాట. డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు మీరు లైక్ మనకు వెంటనే రోల్ ఆఫ్ అయితే ఇవ్వరు, బట్ వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ ద మేనేజర్. సో మన పాయింట్ అనేది మనం క్లియర్గా ఉంది అంటే మనం మేనేజర్కి వెళ్ళి మనము ఏమంటారు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది సెట్ అవ్వట్లేదండి, ఇక్కడ డిఫరెంట్ ఉంది వర్క్, సో ప్లీజ్ యూ క్యాన్ రోల్ ఆఫ్ మీ అనేసి. సో ఇది కూడా టోటలీ డిపెండ్స్ అపాన్ ది మేనేజర్. సో తను ఓకే అంటే మనల్ని వెంటనే రోల్ ఆఫ్ చేస్తాడు. సో కొంతమంది లైక్ స్ట్రిక్ట్గా లేదు ఇక్కడే ఉండాలి అని చెప్తే ఇంక మనం ఏం చేయలేము. రోల్ ఆఫ్ లేకపోతే ఇంక మనం రిజిగ్నేషన్ చేయడమే. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది అబ్రప్ట్గా ఆగిపోదు. సో మనం ప్రాజెక్ట్లో ఉన్నా కానీ స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది ప్యారలల్గా మనము కంప్లీట్ చేయాల్సిందే. సో అది ఏమంటారు మనకు అంత సపరేట్ టైం అంతా ఏమి ఇవ్వరనమాట లైక్ ప్రాజెక్ట్కి స్ట్రీమ్ ట్రైనింగ్కి అనేది. సో మనం పర్సనల్గా మొత్తం స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకునేసి ఆ ఎగ్జామ్ అనేది కూడా ప్రాపర్గా మనం ఫినిష్ చేయాలి. ఒకవేళ ఫినిష్ అవ్వలేదు అంటే మనని ఇమీడియట్గా రోల్ ఆఫ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రోల్ ఆఫ్ చేసి మళ్ళీ మనం బెంచ్కి రావచ్చు. అండ్ ఏమంటారు లైక్ ఆఫర్ కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు అనమాట తర్వాత వాళ్ళు మనల్ని. సో మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోయినాము అనేసి స్ట్రీమ్ ట్రైనింగ్ని లైట్ తీసుకుంటే అవ్వదు. సో డెఫినెట్గా మనం స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఒకవేళ మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో అంటే డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాజెక్ట్లో పడతారు అని చెప్పాను కదా. సో అలాంటి టైంలో మీకు యాక్చువల్లీ కేటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏమంటారు లైక్ ప్రాజెక్ట్ వాళ్ళే మనకు కేటీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ కేటీలో వాళ్ళకి కావాల్సిన స్ట్రీమ్ గురించి అయితే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది కూడా మనకి ఒక గుడ్ లర్నింగే. సో ఆల్రెడీ మనం స్ట్రీమ్ ట్రైనింగ్లో ఒక డొమైన్ని నేర్చుకుంటున్నాము అండ్ ప్రాజెక్ట్లో ఇంకొక డొమైన్ అనేది మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇన్ లిటిల్ స్పాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ లర్నింగ్ బోత్ ది స్ట్రీమ్స్ అన్నట్టు ఉంటుంది. సో ఆ ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. మీరు కానీ డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాజెక్ట్లో పడితే సో 2 types ఆఫ్ స్ట్రీమ్స్ అనేది మీరు ప్యారలల్గా నేర్చుకుంటూ ఉండొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. సో దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మనకు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మనం అసోసియేట్ అని, మనకి ఇంకా ట్రైనింగ్ జరుగుతుంది అనేసి. సో వాళ్ళంతా మన మీద అంత పర్టికులర్గా ఉంటారనమాట. సో వాళ్ళ ఏం కూడా ఏంటి అంటే మనం ఏమంటారు వర్క్ అనేది నేర్చుకోవాలి. యాజ్ అ అసోసియేట్గా వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది అంటే మనం ప్రాపర్గా ఏమంటారు మనం ప్రాపర్గా నేర్చుకుంటున్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇది అండ్ ఇలానే ఉంటుంది ప్రాజెక్ట్. సో వన్స్ మీరు ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ డెవలప్డ్ అయిన అప్లికేషన్స్ ఉన్నాయి అంటే సో దాని మీద మీకు టికెట్స్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ అప్లికేషన్ అంతా డెవలప్ చేసేసి ఉంటారు. సో క్లయింట్కి ఏంటంటే ఆ అప్లికేషన్ మీద ఏదైనా చేంజెస్ కావాలి, చిన్న చిన్న చేంజెస్ లైక్ ఏమంటారు ఈ అల్గోరిథం మార్చాలి, లైక్ ఏమంటారు ఈ అవుట్పుట్ స్క్రీన్లో ఈ ఫీల్డ్స్ అనేది ఉండకూడదు. సో ఇలా ఏదైనా వాళ్ళకి చిన్న చిన్న చేంజెస్ కావాలి అంటే అవి మనకు టికెట్స్ లాగా వస్తాయి అన్నమాట. సో ఆ టికెట్స్ని మనం వెళ్ళి లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే చూసుకునేసి ఆ చేంజెస్ అయితే చేసి ఇంకా క్యూఏకి పంపిస్తాం. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్ విల్ టెస్ట్ ఇట్ అండ్ బగ్స్ ఏమైనా ఉంటే మనకు రిటర్న్ బగ్స్ వస్తాయి. సో ఆ బగ్స్ని మళ్ళీ మనం చేంజ్ చేసి కరెక్ట్ చేసి క్యూఏకి పంపించాలి. సో ఈ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఎస్ఎస్సి అండ్ పిఏడిఏ రోల్స్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు మై ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. సో నాది ఎలా జరిగిందంటే మాకు 6 months ఆఫ్ స్ట్రీమ్ ట్రైనింగ్ కదా. సో 4 to 5 5th month or 4th month ఆఫ్
ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకైతే కాల్స్ వచ్చిందనమాట. సో నాకైతే ఫస్ట్ కాల్ అయితే వచ్చింది. సో ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే డెవలప్మెంట్ సైకిల్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో మీకు ముందే మేము ఏమంటారు లైక్ కేటీ అయితే ఇస్తాము. సో ఇట్ విల్ బి డిఫరెంట్ స్ట్రీమ్ అని చెప్పారనమాట. సో నాదైతే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎస్ఏపి అబాప్. కానీ ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎక్స్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, విచ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అ నాన్ కోడింగ్ డొమైన్ అండ్ ఎస్ఏపి అబాప్ అనేది కోడింగ్ డొమైన్ అనమాట. సో డిఫరెంట్ అంటే అది ఫంక్షనల్, ఇది టెక్నికల్. సో నాకు తెలీదు లైక్ మాకేం చెప్పారు అంటే లైక్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా అటెండ్ అవ్వండి, లైక్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు. సో నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదు, లైక్ 2 to 3 క్వశ్చన్స్ అడిగారనమాట. లైక్ డీబగ్గింగ్ ఎందుకు చేస్తాము, లైక్ ఎంఎం అంటే ఏంటి అనేసి. సో ఎంఎం అంటే ఐ ఆల్రెడీ నో లైక్ చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో అదైతే నేను చెప్పానమాట. సో వెంటనే లైక్ ఇట్స్ 1 minute కూడా లేదు మాకు ఆ డిస్కషన్ అయితే. సో 1 minute అయిపోయింది అండ్ జనరల్ షిఫ్ట్ అని చెప్పారు. సో నేను ఓకే చెప్పాను అండ్ రోల్ ఆన్ చేశారనమాట ఆ ప్రాజెక్ట్లో అయితే. బట్ ఏమైందంటే లైక్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు లిటరలీ 6 months ఏమంటారు ఖాళీగా పెట్టేశారనమాట. సో మాకైతే తెలీదు, మేమైతే స్ట్రీమ్ ట్రైనింగ్లో బిజీ ఉన్నాం కాబట్టి అంతగా పట్టించుకోలేదన్నమాట. మాకు రోజు లైక్ ఎవరు పిఎంఓస్ వస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఇదే జరుగుతూ ఉండింది ఫస్ట్ ప్రాజెక్ట్లో. ఇలానే అవుతుండే కొద్దీ మాకైతే స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయింది, అసెస్మెంట్ క్లియర్ చేసుకునేసాము. సో టోటల్ జిఎఫ్టీ డొమైన్ ట్రైనింగ్ అంటే ఎస్ఏపి అబాప్ మీద ట్రైనింగ్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అబాప్ మీద హ్యాండ్స్ ఆన్ చేయాలి, లైక్ ఎలాంటి వర్క్ వస్తుంది, మాకు ఎలా అసైన్ చేస్తారు అనేసి. సో ఒక 2 months or 1.5 months అయితే అయిపోయిందనమాట. సో దెన్ మాకు కేటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు బేస్డ్ ఆన్ ది మెటీరియల్ మేనేజ్మెంట్. సో మేము 3 associates అయితే ఉన్నాము. సో మా ముగ్గురికి ఆ ప్రాజెక్ట్లో ఒక టీమ్ లీడ్ని అసైన్ చేసి సో తనైతే మాకు మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి కేటీ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో అబాప్ అనేది కోడింగ్ సబ్జెక్ట్. సో మనకు మొత్తం ఎస్క్యూఎల్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇలా ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్లో వాళ్ళు మొత్తం ఓరల్ కేటీ ఇస్తున్నారనమాట. లైక్ టోటలీ ఫంక్షనల్ కేటీ అయితే ఇస్తున్నారు, మొత్తం అకౌంటింగ్స్ అవి ఇవి అనేసి. సో వీ ఆర్ కన్ఫ్యూజ్. సో మేము 3 associates ఉన్నాము, ముగ్గురు కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. వీ 3 are ఫ్రమ్ ది అబాప్ బ్యాక్గ్రౌండ్. మేమైతే ఇంకా మొత్తం వాళ్ళు ఇచ్చిన కేటీ అంతా లైక్ ప్రిపేర్ అవుతుందన్నమాట, రాసుకుంటూ బుక్ పెట్టుకొని రాసుకుంటూ లైక్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కేటీ. ఆ టైంలోకి ఈ అబాప్ అయితే మైండ్లోనే ఎగిరిపోయింది. అంటే అప్పుడే కదా నేర్చుకున్నాము అబాప్ అనేది. సో అబాప్ నేర్చుకున్న వెంటనే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ కేటీ ఇచ్చేసరికి మాకు అబాప్ అనేది లిటరలీ ఇట్ ఈస్ ఫేడింగ్ అవుట్. సో ఆ టైంలో మేము ఏం చేసామంటే లైక్ వీ గాట్ టు నో అట్ అ పాయింట్ లైక్ 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, మాకు వర్క్ అలికేట్ చేయనంటున్నారు కానీ కేటీ మాత్రం లైక్ వీక్లీ 2 times 3 times ఇలా ఇస్తున్నారు అనమాట. సో వాట్ వి డిడ్ ఇస్ మేము మీటింగ్ అయితే షెడ్యూల్ చేసామన్నమాట. మమ్మల్ని ఎవరైతే ప్రాజెక్ట్ కాల్ చేస్తారో వాళ్ళతోనే మేము మీటింగ్ షెడ్యూల్ చేసుకునేసి మేము డిస్కషన్ అయితే పెట్టాము. లైక్ ఏంటి ఇలానే ఉంటుందా ప్రాసెస్ అనేది, సో మేము ఇంకా కొన్ని రోజులు ఏమైనా వెయిట్ చేయాలా. అండ్ ఆ మీటింగ్లో మాకు తను చెప్పిందంటే మేనేజర్ చెప్పింది ఏంటి అంటే లైక్ డెవలప్మెంట్ సైకిల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, వాళ్ళు ప్రెప్ వర్క్ చేస్తున్నారంట లైక్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి. సో దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఏమంటారు వాళ్ళకి షెడ్యూల్ అనేది లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు క్వాలిటీకి వెళ్తుంది అనేసి. సో ఇట్ ఈస్ ఏమంటారు ఫ్రమ్ ది స్క్రాచ్ చేయాల్సిన ఒక ప్రాజెక్ట్. సో ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నట్టు చెప్పారనమాట. సో వీఆర్ లైక్ సో ఇప్పుడు ఆల్రెడీ 6 months అయిపోయింది మేము ప్రాజెక్ట్లోకి జాయిన్ అయ్యి. సో ఇట్ ఈస్ రియలీ వేస్ట్ ఆఫ్ టైం కదా అనిపించింది. ఎందుకంటే మేము ఎసెన్షియల్లో జాయిన్ అయిన 6 monthsకి స్ట్రీమ్ ట్రైనింగ్, అనదర్ 6 months ఈ ప్రాజెక్ట్లోకి పోయింది. సో టోటలీ 1 year ఇస్ గాన్. ఇలా చెప్పిన తర్వాత సో వాళ్ళు తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నారో తెలీదు. ఆ తర్వాత అయితే మాకు ఇమీడియట్లీ రోల్ ఆఫ్ అయితే ఇచ్చేస్తారు. మేము ఇమీడియట్గా రోల్ ఆఫ్ అయిన నెక్స్ట్ 2 daysలోనే మాకు ఇంకొక ప్రాజెక్ట్ కాల్ అయితే వచ్చింది. అండ్ ఆ ప్రాజెక్ట్ కాల్లో అయితే నాకు యాక్చువల్లీ 2 to 3 ప్రాజెక్ట్ కాల్స్ అయితే వచ్చిందనమాట ఇక్కడ రోల్ ఆఫ్ అయిన వెంటనే. సో దాంట్లో ఏమైంది అంటే లైక్ 2 to 3 అయితే వచ్చింది కదా. సో దాంట్లో ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్టే అనమాట. లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నాను. సో నేను వివేర్ నర్వస్ లైక్ 6 months ఆఫ్ మనకు ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడుగుతారు కదా, లైక్ సెకండ్ ప్రాజెక్ట్లో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏం వర్క్ చేశారు అనేసి. సో ఎలా మనము డీల్ చేయాలి అనేది కొంచెం భయంగానే ఉంది. కానీ మాకు వచ్చిన కాల్స్లో ఒక 2 calls అయితే కొంచెం అడిగారనమాట, లైక్ మీరు లాస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, మీ హ్యాండ్స్ ఆన్ వర్క్ ఏంటి అది ఇది అని. కానీ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్
మేనేజర్ అయితే నాకు కాల్ చేసినప్పుడు తనైతే ఓన్లీ 2 క్వశ్చన్స్ అడిగారండి నన్ను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగారంటే, మీరు ఇలా టెక్నికలా, ఎస్ఏపీ అబాపా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఆర్ నాట్, సో స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది ఎలా జరిగింది, ఇలా ఓకేనా అని అడిగారు. సో నేనేం చెప్పాను, తను అడగకముందే ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ హిమ్. సో ఆనెస్ట్గా ఉంటేనే కదా ఇంకా మళ్ళీ వాళ్ళు మన నుంచి ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అక్కడే మనం అబ్రప్ట్గా కట్ చేయొచ్చు. సో నేనైతే చెప్పాను, సో నేను స్ట్రీమ్ ట్రైనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశాను, సో ఐఎమ్ రెడీ టు వర్క్. బట్ ఆ టైంకి మాకు ఫస్ట్ ప్రాజెక్ట్లోకి అలొకేట్ చేశారనమాట. సో ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్, ఇట్ ఈస్ ఫంక్షనల్ అండ్ మాకు అక్కడ వర్క్ చేసే స్కోప్ కూడా లేదు మాకు. సో నాకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ అబాప్ అయితే 0. సో మీరు నన్ను తీసుకుంటే ఇట్ విల్ బీ లైక్ ఎ ఫ్రెషర్ ఓన్లీ ఫర్ మీ. సో బట్ మీరు ఏం వర్క్ ఇచ్చినా కానీ, లైక్ మీరు ఏ కేటీ ఇచ్చినా కానీ ఐఎమ్ రెడీ టు లెర్న్ అండ్ ఐ విల్ డూ మై 100% బెస్ట్ అనేసి చెప్పాను అనమాట. అండ్ హీ గాట్ కన్విన్స్డ్, లైక్ హీఈస్ లైక్ యా ఇట్స్ గుడ్ హియరింగ్ దిస్. సో మీరు ముందుగానే ఆనెస్ట్గా చెప్పేశారు కాబట్టి ఇట్ ఈస్ గుడ్. మీకు మొత్తం మేమైతే నేర్పిస్తాము, వర్క్ ఏంటి, లైక్ ట్రైనింగ్స్ ఉంటాయి, కేటీ సెక్షన్స్ ఉంటాయి, సో ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాము. బట్ యూ షుడ్ బీ లైక్ క్విక్ లర్నర్. త్వరగా మీరు మొత్తం త్వరగా ఈ ప్రాసెస్ అంతా నేర్చుకునేస్తే మీకు వర్క్ అయితే అలాట్ చేస్తాము అని చెప్పారనమాట. సో ఐ వాస్ లైక్ యా ష్యూర్, నేనైతే ఏమంటారు డెఫినెట్గా వర్క్ సో ఐ విల్ గివ్ మై 100% అని చెప్పేశాను. అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. సో షిఫ్ట్ టైమింగ్స్ అయితే అడిగారనమాట. 12 to 10 ఉంటుంది మీ షిఫ్ట్ టైమింగ్స్. సో బేస్డ్ అపాన్ దాట్, సో 9 hours మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు షిఫ్ట్ అలౌన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. అండ్ ఐ వాస్ టోటలీ ఓకే విత్ ఇట్. 12 to 10 అనేది నా డైలీ లైఫ్ బ్యాలెన్స్కి ఇట్ వాస్ ఎ పర్ఫెక్ట్ టైం. సో అప్పటి నుంచి నేను 2.5 yearsగా సేమ్ ప్రాజెక్ట్లోనే ఉన్నాను, సేమ్ టైమింగ్స్. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ నౌ. సో ఈ ప్రాజెక్ట్లోనే ఉన్నాను అనమాట. సో నేను ఎంటర్ అయిన తర్వాత అండ్ ఇట్ ఈస్ లైక్ ఆబ్వియస్ అందరికీ ఉన్నట్టే కేటీ సెషన్, ట్రైనింగ్స్, టికెట్స్ అవి ఇవి అనేసి. సో ఇట్ వాస్ వెల్ అండ్ గుడ్ టిల్ నౌ. సో ఇలా ఉంటుందన్నమాట మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడం అనేది. మోస్ట్లీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ యూ ట్రై టు టేక్ ఎ కాల్. సో మీరు ఏమంటారు యాక్టివ్గా ఉండండి టీమ్స్లో కానీ, పర్సనల్ నెంబర్స్లో కానీ. సో సమ్టైమ్స్ పర్సనల్ నెంబర్కి కూడా కాల్ చేస్తారు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో టోటల్ ఇలానే ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్ గైస్.